హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు కార్తీక దీపం సీరియల్ గురించి అయితే తెలుసుకుందాము. బోర్డు మీటింగ్లో ఇటు దీపాన ఇటు జోష్నాన ఎవరిని ఎంచుకోవాలి అనేది శివరామయ్య అయితే అందరికీ చెప్తాడు. ఇంక ఎవరికి నచ్చిన పేరు వాళ్ళు రాసేసి స్లిప్ అయితే ఇస్తారు. అందులో దీపాకి జోష్నాకి ఇద్దరికి చెరి సమానంగా ఓటింగ్స్ అయితే వస్తాయి. ఇంక ఇప్పుడు ఏంటి తాతయ్య, దీపా కంటే ఎక్కువ నేనే, అందరూ నన్ను కోరుకుంటున్నారు అని జోష్న అంటుంది. నిన్నే కాదు మేడం, ఇటు దీపాన్ని కూడా కోరుకుంటున్నారు అని కార్తీక్ అంటాడు. ఇప్పుడు ఏం చేయాలి అని జోష్న అడగ్గా, నేను ఇద్దరిని జోష్న రెస్టారెంట్కి సీఈఓగా చేస్తాను. నేను ఒక కండిషన్ పెడతాను. ఆ కండిషన్ ఎవరైతే సక్సెస్ అవుతారో అప్పుడే ఈ జోష్న రెస్టారెంట్కి వాళ్ళు సీఈఓగా అవుతారు అని శివరామయ్య అయితే చెప్తాడు. ఏంటా కండిషన్ అని జోష్న అడగ్గా, హైదరాబాద్లో మనకు కొన్ని బ్రాంచెస్ ఉన్నాయి కదా, అందులో ఒక 2 సరిగ్గా నడవనివి, అస్సలు కస్టమర్స్ రాని హోటల్స్ కూడా ఉన్నవి. అవి ఒకటి నీకు, ఇంకొకటి దీపాకి ఇస్తాను. అస్సలు కస్టమర్స్ రాని హోటల్స్కి కస్టమర్స్ వచ్చేలా ఎవరైతే చేస్తారో వాళ్ళే జోష్న రెస్టారెంట్కి సీఈఓ అవుతారు అని శివరామయ్య అయితే చెప్తాడు. ఇంకా తన తాత చెప్పిన కండిషన్కి జోష్న అయితే ఒప్పుకుంటుంది. నాకు కూడా కొన్ని కండిషన్స్ ఉన్నాయి అని జోష్న అంటుంది. ఏంటి అవి చెప్పు అని కార్తీక్ అడుగుతాడు. ఏం లేదు బావా, నువ్వు నీ భార్య విడిపోవాలి అని జోష్న అంటుంది. ఇంకా మాట వినగానే ఒక్కసారిగా అందరూ అక్కడ షాక్ అవుతారు. జోష్న తండ్రి కూడా, ఏంటి జోష్న, నీకేమైనా పిచ్చి పట్టిందా, ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా అని అడుగుతాడు. అదేమీ లేదు డాడీ, మీరేమి కంగారు పడకండి. బావ ఎలాగో ఇంతకుముందు ఈ కంపెనీకి సీఈఓగా పనిచేశాడు కాబట్టి బావకి చాలా తెలివితేటలు ఉంటాయి. పైగా కంపెనీని ఎలా ముందుకు తీసుకెళ్లాలో కూడా బావకి బాగా తెలుసు. తన తెలివితేటలన్నీ తన భార్యకి ఇస్తే అప్పుడు నేను ఈ పోటీలో ఓడిపోతాను కదా. కాబట్టి కొన్ని రోజులు దీపకి బావ దూరంగా ఉండాలి. అంటే దీప బావ ఒకే ఇంట్లో ఉండకూడదు. ఆ 2 వీక్స్ బావ మన ఇంట్లో ఉండాలి అని జోష్న చెప్తుంది. ఈ పందానికి నువ్వు ఒప్పుకుంటున్నావా దీప? ఏంటి, నీ భర్త సపోర్ట్ లేకుండా నువ్వు గెలవలేవా? అంటే నువ్వు కేవలం ఇంట్లో పని చేసుకోవడానికే పనికొస్తావా? ఇలా కంపెనీకి సీఈఓగా పనికిరావా అంటూ దీపాని రెచ్చగొడుతూ ఉంటుంది జోష్న. ఇంకా దీప జోష్న చెప్పిన కండిషన్కి ఒప్పుకుంటుంది. ఇటు కార్తిక్ తండ్రి, అదేంటి జోష్న అలా మాట్లాడుతున్నావు, దీప కడుపుతో ఉంది, భర్త తోడు లేకుండా ఎలా ఉంటుంది అని అనగా, మామయ్య ఎందుకంత కంగారు పడుతున్నావు, నేనేమి పర్మనెంట్గా నీ కొడుకు కోడల్ని విడిపోమని చెప్పట్లేదు కదా, ఒక 2 వీక్స్ మాత్రమే దూరంగా ఉండమని చెప్తున్నాను. ఈ కంపెనీ సీఈఓ అవ్వాలని నాకు కూడా కోరికుంది, అంటే నేను కూడా గెలవాలి కదా అని జోష్న అంటుంది. సీఈఓగా గెలవాలి అంటే భర్త సలహాలు భర్తకి దూరంగా ఉండాలి. ఇది దీప ఒప్పుకుంటే నేను పందానికి రెడీ అని జోష్న అంటుంది. లేదు అంటే నాకు చేత కాదు, నేను ఇంట్లోనే కూర్చొని పని చేసుకుంటూ బ్రతుకుతాను అని చెప్పమనండి, నన్నే జోష్న రెస్టారెంట్కి సీఈఓగా చెయ్యండి అని జోష్న కావాలని దీపాని రెచ్చగొడుతూ మాట్లాడుతుంది. ఇంకా అప్పుడు దీప, నేను తగ్గేదే లేదు, నేను ఈ పోటీకి సిద్ధంగా ఉన్నాను, నా భర్త సలహాలు నా భర్త సపోర్ట్ లేకుండా నేను గెలుస్తాను, సీఈఓగా గెలుస్తాను అని దీప చెప్తుంది. ఇంకా మాటలకి ఇటు దశరథ ఇటు కార్తిక్ ఇద్దరు బాధపడతారు. ఇంకా అక్కడితో బోర్డు మీటింగ్ అయితే అయిపోతుంది. పారిజాతం జోష్నకే ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తుంది, కానీ ముసుగులో గుద్దులాట లెక్క పైకి నటిస్తూ ఉంటుంది కార్తిక్ సైడ్ ఉన్నట్టు. మరోవైపు కార్తిక్ వాళ్ళ ఇంటికి తన తండ్రి వెళ్ళగానే తన భార్య ఇలా అడుగుతుంది, ఏవండి బోర్డు మీటింగ్ అయిపోయిందా, సీఈఓగా ఎవరిని ఎంచుకున్నారు అని కాంచన అడుగుతుంది. లేదు కాంచన, చాలా పెద్ద గొడవే జరిగింది అని కార్తిక్ తండ్రి చెప్పగా, ఏం జరిగింది అని కాంచన అడుగుతుంది. అంతలోకి అక్కడికి దీప కార్తిక్ జోష్న వస్తారు. ఎందుకు కంగారు పడుతున్నావత్తా, అక్కడ ఏం జరిగిందో వివరంగా నేను చెప్తాను. నేను సీఈఓగా అవ్వాలనే కోరికని నీ కొడుకు నీ అన్న అందరూ కలిసి స్పాయిల్ చేసి పడేశారు. పైగా నాకు పోటీగా నీ కోడలైన దీపాన్ని తీసుకొచ్చి ఎదురుగా నిల్చోబెట్టారు. అలాంటప్పుడు నేనేం చెయ్యాలి,
నాకు తోచినట్టు నేను చెయ్యాలి, అంటే ఈ పోటీలో నేను మాత్రమే గెలవాలి కదా, అందుకే నీ కొడుకు కోడల్ని విడదీస్తున్నాను అని జోష్న అంటుంది. ఇంకా మాటలకి కాంచనకి ఎక్కడలేని కోపం వచ్చి తన చేతిలో ఉన్న ప్లేట్ని విసిరేస్తుంది. ఒసేయ్, నువ్వు నీకు నచ్చినట్టు మాట్లాడటానికి ఇది నీ ఇల్లు కాదు, ఇది నా ఇల్లు. అసలు నువ్వు నా ఇంటికి ఎందుకు వచ్చావే, ముందు బయటికి వెళ్ళిపో అని కాంచన జోష్ననైతే అరుస్తుంది. అమ్మ కోడలి పిల్ల, నువ్వు ఫస్ట్ బయటికి వెళ్ళు, కాస్త నా భార్యతో నన్ను మాట్లాడుకోనివ్వు అని కార్తీక్ తండ్రి అయితే చెప్తాడు. ఎందుకు మామయ్య, ఏదున్నా కుల్లా కుల్లా చెప్పేసేయాలి, తెరిచిన పుస్తకంలాగా మాట్లాడాలి, ఏదున్నా నా ముందే మాట్లాడండి, నేనే అత్తయ్యకి కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని జోష్న అంటుంది. అరే కార్తీక్, ఇదేమంటుందిరా, ముందు దీన్ని నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోమను అని కాంచన అంటుంది. సరే వెళ్ళిపోతానత్త, ఎందుకంత కోపం, పద బావా అంటూ కార్తీక్ చేపట్టుకుంటుంది జోష్న. ఇంకా అది చూసిన కాంచన కోపంతో గట్టిగా అరుస్తుంది. నా కొడుకు చెయ్యి వదలవే అంటూ గట్టిగా అరుస్తుంది. వెంటనే తన కొడుకు చెయ్యి వదిలేస్తుంది జోష్న. ఇంకా జరిగిందంతా కార్తీక్ తండ్రి చెప్తారు. ఏమే దీప, నువ్వు కడుపుతో ఉన్నావు, నీకెందుకు ఇవన్నీ, సీఓ పోస్ట్ నీకు అవసరమా, దాంతో గొడవ పట్టడం నీకెందుకే అని కాంచన దీపాని అంటుంది. నేనేం చేయలేదు అత్తయ్య, నేను కార్తీక్ బావ ఏం చెప్పాడో అదే చేశాను అని దీప అంటుంది. ఇంకా ఆ తరువాత దీప నిజంగానే సీఈఓగా గెలుస్తుందా లేదా అనేదైతే నెక్స్ట్ వీడియోలోనే తెలుస్తుంది. ఇంకా కాంచన తన కొడుకుని జోష్నతో వెళ్ళనిస్తుందా లేదా అనేది కూడా మనం నెక్స్ట్ వీడియోలోనే తెలుసుకుందాం. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.